అండ్ ఈ ఆన్ సెట్ లొకేషన్‌లో స్టోరీ రాసుకోవడం, స్టోరీ ఫైనల్ వరకు కూడా క్లైమాక్స్ ఏంటో మీకు తెలియకపోవడం ఇదేంటి? అంటే స్క్రిప్ట్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత కదా మనం సినిమా అంటే నేను జర్నీలో అంటే నేను నిర్బంధం నుంచి అలా స్టార్ట్ చేశాను. ఇంతకుముందు లైక్ కథ రాసుకునేవాడిని, ఒక్కనే రాసుకుని స్క్రిప్ట్ రెడీ చేసుకుని ఏమన్నా డైలాగ్ వర్షన్ కొంచెం అటు ఇటు ఉంటే ఆన్ లొకేషన్ చేసేవాడిని తప్ప మెజారిటీ ఆఫ్ ద స్క్రిప్ట్ నేను రాసుకుని బౌండ్ స్క్రిప్ట్తో వెళ్ళేవాడిని. ఎందుకంటే నేను యాక్టర్ని కాదు కాబట్టి వాళ్ళతో చేపించారు. అక్కడ నేను ఫెయిల్ అయ్యాను. ఫస్ట్ 3 ఫిల్మ్స్ యాజ్ ఎ డైరెక్టర్ నేను చాలా ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ డైరెక్టర్. ఎందుకంటే నా పొటెన్షియల్ అది కాదు, నా మెయిన్ పొటెన్షియల్ అది కాదు. నేను ఎప్పుడైతే యాక్టర్గా టర్న్ అయ్యానో నేను బెటర్ డైరెక్టర్ అయ్యాను. బెటర్గా ఇంకా యాక్టర్స్తో పర్ఫామ్ చేయించుకోగలుగుతున్నాను. ఎందుకంటే నేను యాక్ట్ చేసి చూపిస్తున్నాను, నేను యాక్ట్ చేస్తున్నాను. నన్ను చూసి నా కాంబినేషన్ ఉండే వాళ్ళు నేను ఎలా చేస్తున్నాను చూసి ఆ టైమింగ్ పట్టుకుని వాళ్ళు చేయగలుగుతున్నారు. సో అట్లా నా సినిమా ఇంకా బాగా వస్తుంది. లాస్ట్ సినిమాలో చూసుకున్నా కూడా కొన్ని సినిమాల నుంచి మీ దాంట్లో బూతులు ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి. ఎందుకు అని అడిగితే ఏం చెప్తారు బ్రో? అది నేను ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు. నేను అంటే భావస్వేచ్ఛ ఉంది నాకు ఇంటర్నెట్లో. భావస్వేచ్ఛను తప్పుగా చాలామంది వాడుకుంటున్నారు. రీల్ చేయడం, బూత్ అనేది టైంపాస్ కోసం సరదా కోసం మాట్లాడే వాళ్ళు అంటే నాకు చిరాకు. బూత్ అనేది ఒక ఎమోషన్ కోసం వాడితే తప్పులేదు. సరదా కోసం మాట్లాడేదాన్ని మనం స్క్రీన్ మీద చూపించాల్సిన అవసరం ఉంది. సో నాకు ఆ ఎమోషనల్ మూమెంట్లో నాకు ఆ కరోనా టైంలో నేను చూసిన ఇన్సిడెంట్స్తో లేకపోతే నేను విన్న ఇన్సిడెంట్స్ వల్ల నాకు అనుకోకుండా ఆ ఎమోషన్ వచ్చింది. ఆ ఎమోషన్ని సినిమా రూపంలో అలాగా చూపించాలి. నేను నిర్బంధం నుంచి చూస్తే దాని ముందు వరకు మీకు చెప్పినట్టు కలంతో రాసేవాడిని. నిర్బంధం నుంచి ప్రజానాడితో రాయడం మొదలుపెట్టాను. సో అక్కడికి వెళ్ళి నేను ఒక సీన్ అనుకుంటాను అంతే. సీన్ వెళ్ళి అది చేసేటప్పుడు నాకు ఏమనిపించిందో ఒక మనిషిగా, మామూలు మనిషిగా, లేకపోతే అవతలోడు క్యారెక్టర్ వాడేమనుకుంటాడో ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మన సమాజంలో ఉన్న భాషని యాజిటీస్ చూపించాలని చెప్పి అది కూడా పర్సనల్ స్పేస్లో ఆడియన్స్ చూడాలి. యూట్యూబ్లో పర్సనల్ స్పేస్లో చూడగలుగుతాడు వాడు, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాడు ఫోన్లో చూడగలుగుతాడు. ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని చెప్పి ఆ సినిమా చేయడం జరిగింది. దాన్ని కంటిన్యూ చేయాలి, ఆ ఫ్రీక్వెన్సీని కంటిన్యూ చేద్దాం థియేటర్కి వచ్చేవారు. కానీ మాంగళ్య వరకు చేశాను. ఇప్పుడు మళ్ళీ మెయిన్ స్ట్రీమ్కి వస్తున్నాను. ఇప్పుడు ఒక్క బూత్ కూడా లేకుండా పర్సనల్ స్పేస్లో చూసే మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ని ఇప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తూ సినిమా చేయాలని ఇప్పుడు వచ్చి సంకల్పించుకుని దాని ప్రకారంగా నేను ఈ సినిమా చేశాను. యాక్చువల్గా చెప్పాలంటే ఇదే నా హైయెస్ట్ పొటెన్షియల్. నేను ఆ బూతులతో నేను డైలాగులు రాయడమే నా స్టైల్ కాదు అది. ఎందుకంటే సరదాగా బూతులు మాట్లాడాలంటే నా చుట్టుపక్కల ఉన్న నాకు చిరాకు. నేను కూడా ఎక్కువ మాట్లాడను. నా మరీ కోపం వస్తే మాట్లాడతాను, మరీ ఆనందం ఇస్తే ఎక్కడో చోట ఒక చోట మాట్లాడతాను. సో ఫ్రీక్వెంట్గా బూతులు మాట్లాడే టైప్ కాదు. అలాంటి సమాజం కూడా నాకు ఎక్కువ ఇష్టం ఉండదు. సో ఇది ఇప్పుడు నేను మెయిన్ స్ట్రీమ్కి చేస్తుంది ఈ వాట్ ఎవర్ ఈ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇది నా యాక్చువల్ రైటింగ్, ఒరిజినల్ రైటింగ్. సో ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు.